వీడియో కాల్ చేశారట బాలయ్య. మొత్తానికి షాక్ అయ్యారట చంద్రబాబు నాయుడు. నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి ఫ్లెక్సీల వివాదంపై ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక సమయం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం నువ్వు కూడా బయటకు రావాలని జూనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడారట. నందమూరి బాలకృష్ణ తన యాటిట్యూడ్‌ని, తన యారగెన్స్‌ని పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్‌ని ఇన్వైట్ చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తోందంటూ మరి చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో, ప్రతి ఒక్కరికి ఒక బాండింగ్ అంటూ ఉంటుంది. ఆ బాండింగ్‌లో నుంచి బయటికి రావాలని అనుకోరు. సో, నందమూరి బాలకృష్ణ కూడా అంతే. తనకంటూ ఒక సర్కిల్ ఉండాలని అనుకుంటారు. అందులో నుంచి ఎవరిని బయటకి రానివ్వరు. అలాగే ఆయన వెళ్ళరు. అలాంటి సమయంలో నందమూరి బాలకృష్ణ కేవలం తన ప్యాషన్‌కి అలాగే తనకి సంబంధించిన ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అంత సీరియస్ సిట్యుయేషన్స్‌కి సైతం ఓకే చెప్తారు. కానీ ఇక్కడ చాలానే విషయాలుంటాయి. కాబట్టి వాటికి ఎన్ని రకాలుగా చూసినా సో, ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో సపోర్ట్ చేయాలి. అందుకే నందమూరి బాలకృష్ణ ఈ విషయంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో గెలవాలని ఏకంగా అన్ని విషయాలు మర్చిపోయి ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి మాట్లాడారట. తన కోసం బాలకృష్ణ అన్ని విషయాలను పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్‌కి ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ కోసం సపోర్ట్ చేయాలని ఎన్టీఆర్‌ని బాలయ్య పిలవడం నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా ఉందని, బాలయ్య నా కోసం ఇంత గొప్ప పని చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ అంటూ మెచ్చుకున్నారట చంద్రబాబు. అసలు ఏ విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలనేదే ఆలోచనని. కానీ ఈరోజు తను చేసిన పనికి ఏం చేయాలో అర్థం కానటువంటి సిట్యుయేషన్. కాబట్టే తన తరపున నాకు కూడా మరి ఒక మంచి అద్భుతమైన కాంటాక్ట్ దొరికిందని పండగ చేసుకున్నానంటూ చెప్పారట. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ అవుతోంది. ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని షాక్‌లో ఉన్నారు.